గాయత్రి మంత్రం మనము అందరూ జపించొచ్చా? మరి బ్రాహ్మణులు మాత్రమే జపించాలా? బ్రాహ్మణేతరులు జపించకూడదా? తర్వాత గాయత్రి మంత్రాన్ని ఏ సమయాల్లో జపించాలి? జపిస్తే వచ్చే ఫలితాలు ఏంటి? దానికి ఉన్న శాపాలేంటి? ఇలాంటివన్నీ కూడా మనం ఈ మా గురువు గారు అయినటువంటి రేణుకమ్మ గారు రాసినటువంటి గాయత్రి మాత స్వరూపం యొక్క పాటను కూడా, పద్యాలను కూడా మనతో మరి ఆదిత్యరామ్ గారు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. ముందు ఈ నియమాలన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మనం చెప్పుకుందాం. ముందుగా వేదమాత అయినటువంటి గాయత్రీదేవే వేద విభజన చేసి ఆ పైనుంచి క్రిందకి వేళ్ళు గాయత్రి మంత్రాన్ని చేసుకోవాలి, వీళ్ళు గాయత్రి మంత్రాన్ని చేసుకోకూడదు అని ఆవిడ తల్లి సంకల్పంతోనే భూమి మీదకి పంపింది అంటారు మా గురుగారు రేణుకమ్మ గారు. అయితే ఈ యొక్క మధ్వాచార్యుల వారు, తర్వాత శంకరాచార్యుల వారు, ఆ రామానుజాచార్యుల వారు, ఇలా త్రిమతాల ముందు నుంచి గాయత్రి మంత్రం అనేటటువంటిది ఉంది, గాయత్రి మాత ఉంది. అలాగే వామనుడు కూడా మనకి ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని సూర్య సంధ్యావందనం, సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడా ఆయన చేసేవారు. అంటే సనాతన ధర్మంలో మొట్టమొదటి నుంచి కూడా ఆది నుంచి మనకి సంధ్యావందనం, ఈ యొక్క సంధ్యవార్చడం, ఈ గాయత్రి మంత్ర జపం, సూర్య నమస్కారాలు, సూర్యుడికి అర్ఘ్యాలు ఇవ్వడం, సౌరోపాసన, ఇదంతా కూడా గాయత్రి అనేటటువంటి ప్రస్తావన వేదాల్లో ఉంది. ఓం భూద్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ యొక్క అలాగే దేవీ భాగవతంలో మొట్టమొదటి శ్లోకం కూడా సర్వచైతన్య రూపాం తామాధ్యాం విద్యాం చదివే బుద్ధిం యోన ప్రచోదయాతి. ఏ మంత్రం చెప్పినా సరే, ఏ శక్తి అయితే ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుందో, పాలిస్తుందో, మరి ఈ యొక్క లయం చేస్తుందో, ఆ శక్తి నా బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుకాక అనే చెప్పుద్ది అనమాట. గాయత్రి మంత్రం యొక్క విశిష్ట అర్థం అదే. అలాగే ఐన్స్టీన్ ఎనర్జీ ఫార్ములా, మాస్ ఎనర్జీ ఫార్ములా ఈ గాయత్రి మంత్రం. ఓం భూహు, భూహు అంటే మాసబ్దయార్థ, భూమి యొక్క ద్రవ్యరాశి. ఓహ సువహ తత్ సవితుహు, సవిత్రుడు అంటే సూర్యుడు, సవితుహు అంటే సూర్య శక్తి, వెలాసిటీ ఆఫ్ లైట్ విచ్ ఇస్ డినోటెడ్ బై స్మాల్ సి ఇన్ ఫిజిక్స్. అలాగే భూహు అంటే మాసబ్దయార్థ, భూమి యొక్క ద్రవ్యరాశి విచ్ ఇస్ డినోటెడ్ బై స్మాల్ ఎం ఇన్ ఫిజిక్స్. ఓం భూహు భువహ సువహ తత్ సవితుహు. వరేణ్యం అంటే స్క్వేర్, అంటే సి స్క్వేర్, ఎంసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ. మనకి అనంతమైన శక్తి వస్తుంది. ఈ మంత్రం ఎవరు జపించినా సరే అనంతమైనటువంటి శక్తి వస్తుంది అన్నారు. అలాగే ఈ గాయత్రి మంత్రాన్ని వెనక ఆకరక్షణ నుంచి మొదటి అక్షరానికి అనులోమానుపాతంలో కనుక చదివితే, విలోమానంలో చదివితే ఏమవుతుందంటే మనకి అదే పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం అన్నారు దాన్ని. కాబట్టి బ్రహ్మాస్త్రాన్ని సంధించడం అర్జునుడికి వచ్చు, అలాగే మళ్ళీ ఉపసంహరించడము అర్జునుడికి వచ్చు, కానీ అశ్వత్థామకు వేయడమే వచ్చు వెనక్కి. ఇలా ఎవరి మీద పడితే వాళ్ళు వేసేసుకుంటున్నారు. కాబట్టి అశ్వత్థామ పాండవ వినాశనం కోసం, పాండవ వంశ నిర్వీర్యం కోసం మనం వేసేస్తే, ఉత్తరాకి ఆ అభిమన్యుడు కుమార్తె ఆ భార్య అయినటువంటి ఉత్తర కడుపుతో ఉండగా ఆ బ్రహ్మాస్త్రాన్ని వేసేస్తే దాని యొక్క ప్రభావం ఎంత ఉందంటే, ఆ ఉత్తర బిడ్డలో కడుపులో పెరుగుతున్నటువంటి ఆ పరీక్షిత్తుకి, ఆ పిల్లాడికి అనమాట, ఆ గర్భం మీద కూడా వెళ్ళిపోతుంది, మిగతా పాండవులను ఏం చేయలేక. అప్పుడు ఆ ఉత్తర శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించినప్పుడు, అప్పుడు గదాధారి అయి శ్రీకృష్ణ పరమాత్మ శంఖ చక్రాలను పట్టుకొని గదతో ఇలాగా ఆ పిండాన్ని రక్షిస్తా ఉంటే, ఆ పిండం ఎవరబ్బా ఇలా తిరుగుతుంది అని చూస్తూ ఉన్నాడు పరీక్షగా. అందుకే పరీక్షిత్తు అని అతనికి పేరు పెట్టారు. అతని యొక్క మా బ్రహ్మాస్త్రం యొక్క తీవ్ర శక్తి ఎంతగా గట్టిదంటే, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి ఒళ్ళంతా కూడా ఎర్రగా కందిపోయింది అనమాట. అంటే అంత ఇది. అందువలన అంత శక్తివంతమైనటువంటి అస్త్రం మా కలియుగంలో మానవులంతా ఉపయోగించేసుకుంటారని చెప్పేసి వశిష్ఠుడు చెప్పించాడు, బ్రహ్మ చెప్పించాడు, విశ్వామిత్రుడు చెప్పించాడు. ఈ మంత్ర అనుష్ఠానము జపం చేసేటప్పుడు ఈ వశిష్ఠ శాపము, విశ్వామిత్ర శాపము, బ్రహ్మ శాపాన్ని ఉపసంహరింప చేసుకుని స్వయంగా గాయత్రి కూడా చెప్పించింది. గాయత్రి శాపము ఇవన్నీ తర్వాతే మంత్ర అనుష్ఠానం చేయాలి. అది ఎలా ఉపసంహరించుకోవాలా అనేటటువంటిది మరి ఇవన్నీ కూడా మేము మీకు చెప్తాం తప్పకుండా. అలాగే ఈ గాయత్రి మంత్రం యొక్క ఆ స్వరూపాన్ని, ధ్యాన శ్లోక స్వరూపాన్ని మన గురుగారు అయినటువంటి రేణుకమ్మ గారు ఈ యొక్క పద్య రూపంలో రాశారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఆదిత్యరామ్ గారు పాట రూపంలో మీ అందరికీ వివరిస్తారు. నమో నమో మాత, నమో వేదమాత. ఆమె వేదమాత.
యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమో. తల్లి రూపంలో ఉంది, వేద రూపంలో ఉంది, వేదమాత ఆమె. నమో జగన్మాత, ఆమె సర్వజీవులకి కూడా, కేవలం మనుషులకి మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క తల్లినిచ్చింది. చూడండి, ఎలక పిల్లకి ఎలక తల్లి, పిల్లి పిల్లకి పిల్లి తల్లి, అలా ప్రతి ఒక్కళ్ళకి కూడా తల్లి రూపంలో ఉంది. తల్లి లేదే పోషించింది తల్లి. ఆ విధంగా తల్లిగా జన్మ ఇవ్వడమే కాకుండా పోషించడం, ఇవన్నీ ఆలనా పాలనా చూసింది కాబట్టి ఈ తల్లులందరికీ కూడా తల్లి కాబట్టి జగన్మాత అన్నమాట. నమో జగన్మాత. ప్రభాత వేళల శుభోదయములో విధాత ప్రకటిత వేద నిధులను యథాతథముగా నాదము చేసి సుధా మధురిమలు వసుధకు ప్రసరిత నమో జగన్మాత. అంటే ఈవిడ గాయత్రిగా, సావిత్రిగా, మరి సంధ్యగా, 3 అవతార, సరస్వతిగా 3 రూపాల్లో ఉంటుంది. ప్రభాత సమయంలో, సూర్యోదయం సమయంలో గాయత్రిగా ఉంటుంది, మధ్యాహ్నం మరి సరస్వతిగా ఉంటుంది, సాయంత్రం సంధ్యగా ఉంటుంది, సంధ్యాదేవిగా. సో అటువంటి శుభోదయంలో విధాత ఎవరైతే ఉన్నారో బ్రహ్మదేవుడు, ఆయన యొక్క సామె బస్తు జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతి. బ్రహ్మ వాక్కులో తాను నాలిక మీద కూర్చొని బ్రహ్మ వాక్కు తానై ఉందన్నమాట. అటువంటి విధాత ప్రకటనమైనటువంటి వేద నిధులన్నీ కూడా ఇప్పుడు ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్వణ వేదము, ఇవన్నీ కూడా స్వయం ప్రకటితాలై అవన్నీ కూడా మనకి ఆ నిధుల్ని యథాతథంగా నాదం చేసి సుధా మధురములు అవన్నీ కూడా మధురంగా ఉంటాయి, మెలోడియస్ గా. అండ్ నెగిటివ్ నకారాత్మక శక్తులను ఉపసంహరించే విధంగా ఆ మంత్రాలన్నీ కూడా ప్రకటితమై ఉన్నాయన్నమాట. వేద మంత్రంతో దేన్నైనా సరే మనం ఈ యొక్క నకారాత్మక శక్తిని అణిచిపారేయచ్చు అనమాట. నదీ నదమ్ములు మైదానములు తరులు గిరులపై విరులు కురియగా సురభూసురుల సుస్వర జరిలో పరిడవిల్లినది ప్రణవనాదమై మహా ఋషులకి ఇది మంత్రరాజమై. ఇప్పుడు మనకి నదీ నదాలన్నీ కూడా భరతఖండంలో మనకి ఇవి ఉన్నాయి, మైదానాలు ఉన్నాయి. మరి తరులు గిరులపై విరులు కురియగా, అవన్నిటి కూడా ఆ ప్రాణశక్తి గాయత్రి అనమాట. వీటన్ని ప్రకృతికి ప్రాణశక్తి, ప్రణవ స్వరూపమై సురభూసూరులు అంటే బ్రాహ్మణుల సుస్వర జరులు, వేద ఘోషలో ఆమె ఉంది, మంత్రం తానై ఉంది. అలాగే పరిడవిల్లింది ప్రణవనాదమై, ఓంకారం కూడా తానై ఉంది. మరి మహర్షులందరికీ కూడా ఒక మంత్రంగా ఈమె గాయత్రి వాళ్ళ నాలుకల పైన ఉందన్నమాట. అపారమైన కృపాసాగరి, పరాత్పరి, పరమదయాకరి, బిరాన చేరి వరాల నసిగే సరోజనయిని సరసజాసని నమో నమో జగన్మాత. అంటే ఈమె కృపకి ఎంత ఉంటుందంటే అపారమైనటువంటి కృప, మామూలు కరుణ అవధి లేనటువంటి కృప, పరాత్పర తల్లి. మరి దయలో కూడా భూమాతకు ఉన్నంత సహనము, ఆ దయ ఇవ్వడంలో ఇక మీరెంత హాని చేస్తున్నా సరే తల్లి చెప్పించదు బిడ్డని, అంత దయ కలిగినటువంటిది. బిరాన చేరి వరాలనన్నిటినీ కూడా ఇచ్చేటటువంటి ఆ సరోజనైని, ఆ కమల నవకమల మిలల్లోచనగా ఉన్నటువంటి ఆ జగన్మాత అయినటువంటి గాయత్రిని మరి మన ఆదిత్యరామ్ గారు పద్యాల రూపంలో, పాటల రూపంలో మీకు తెలియజేస్తారు, చూడండి. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిశ్చరతే వాణి జఘ్ను కన్యా ప్రభావే. ఓం
నమో వేదమాత, నమో గాయత్రీ మాత. ఓం నమో గాయత్రి సావిత్రి సరస్వతి దేవ్యై నమో నమః. నమో నమో మాత, నమో నమో మాత, మాత నమో వేద మాత, నమో నమో మాత, మాత నమో వేద మాత. నమో జగన్మాత, నమో జగన్మాత, నమో జగన్మాత, మాత నమో జగన్మాత. నమో నమో మాత, మాత నమో వేదమాత. ప్రభాత వేళ శుభోదయములు విధాత ప్రకటిత వేద నిధులను. ప్రభాత వేళల శుభోదయములు విధాత ప్రకటిత వేద నిధులను యథాతథముగా నాదము చేసి, యథాతథముగా నాదము చేసి సుధా మధురిమలు వసుధకు ప్రసరిత, సుధా మధురిమలు వసుధకు ప్రసరిత. నమో నమో మాత, మాత నమో వేద మాత. నదీ నదములు మైదానములు తరులు గిరులపై విరులు కురియగా, నదీ నదములు మైదానములు తరులు గిరులపై విరులు కురియగా, సురభూసురుల సుస్వర ఝరిలో గమ గమ మదనే పసాని దమ మధ మధ మగరి జని సగరి జని సరి గమ పద గమ పద మగరి జని గమ పద గమ పమ గమ గరి జని నిర గమ పద గమ పమ గమ గరి జని సరి. సురభూసురుల సుస్వర ఝరిలో పరిఢవిల్లినది ప్రణవనాదమై, ప్రణవనాదమై మహారుషులకిది మంత్రరాజమై, మహారుషులకిది మంత్రరాజమై. నమో నమో మాత, మాత నమో వేదమాత. అపారమైన కృపాసాగరి, 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 కృపాసాగరి. అపారమైన కృపాసాగరి, పరాత్పరి పరమదయాకరి. అపారమైన కృపాసాగరి, పరాత్పరి పరమదయాకరి. బిరాన చేరి వరాలను సగి, వరాలను సగే వరరాయని వేదమాత. బిరాన చేరి వరాలను సగే సరోజనయని, సరోజనయని, సరోజనయని సరసిజాసని. ఓం నమో నమో మాత, మాత నమో వేద మాత. నమో నమో మాత, మాత నమో వేద మాత. నమో జగన్మాత, మాత
నమో జగన్మాత మాత నమో జగన్మాత నమో 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 వేదమాత జగన్మాత వేదమాత నమో నమో ప్రణమామ్యహం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. శుభం.